బ్యాక్ టు న్యూస్. ఇక ఎట్టకేలకు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు వీసీకే పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. ఇక టీవీకేకు మద్దతుపై అధికారికంగా లేఖ కూడా విడుదల చేసింది. వీసీకే అధినేత తిరుమావలన్ను టీవీకి బృందం అయితే కలిసింది. వీసీకే నుంచి మద్దతు లేఖను ఎమ్మెల్యే అరవస్త్రి అర్జున్ అందుకున్నారు. వీసీకే మద్దతుతో టీవీకే ఆఫీస్ వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇక దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు కూడా లభించినట్లయింది. కాసేపట్లో టీవీకే అధినేత విజయ్ గవర్నర్ ను కలున్నారు. ఈ విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు లైవ్ ద్వారా. గోపీనాథ్, చెప్పండి, గవర్నర్ ను కలవనున్నారు, ఇంకా విజయ్ ఇక కాసేపట్లోనే కలవనున్నారు. రేపు లేదా ఎల్లుండి ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతుంది. కంప్లీట్ అంటే టీవీకే వర్షన్ ఏంటి? ఈ నేపథ్యంలో ఏర్పాటుకు అడ్డంకులన్నీ కూడా గవర్నమెంట్ ఫామ్ కు అన్ని అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి కాబట్టి వాళ్ళ వర్షన్ ఏంటి? వీసీకే పార్టీ అంటే లెటర్ ఇచ్చిన నేపథ్యంలో ఆ పార్టీతో పాటు ఐయుఎంఎల్ పార్టీ కూడా కాసేపటి క్రితమే లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో చాలా అంశాలు, ఒకటి గత 2-3 రోజుల నుంచి కూడా అంటే ఒక ఉత్కంఠ అనేది కొనసాగింది కాబట్టి నిన్నటి నుంచి కూడా వీసీకే పార్టీ కేవలం అంటే 2 స్థానాలే వాళ్ళు కైవసం చేసుకునింది. అందువల్ల ఖచ్చితంగా మాకు మంత్రి పదవులు కావాలనేది వాళ్ళ కోరిక. అందువల్లనే డిప్యూటీ సీఎం కావాలని కోరుకున్నారు. సో దానికి కూడా టీవీకి అధినేత విజయ్ ఓకే చెప్పడం జరిగింది. దాంతోపాటు ఒక మంత్రి పదవి, మరోవైపు తిరుచి ఈస్ట్ నుంచి ఆయన గెలిచారు విజయ్, బట్ అది ఉప ఎన్నిక వస్తే ఆ స్థానం కూడా తమ పార్టీకే కావాలనేది కూడా కోరడం జరిగింది. దానికి సంబంధించి మాత్రం ఇంకా ఒక సంతృప్తి అనేది కొనసాగుతూ ఉంది. ఇది కాకుండా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత చెన్నై మున్సిపాలిటీ మేయర్గా కూడా తమ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే కావాలంటూ కూడా వాళ్ళు ఒక కోరికారు. దానికి సంబంధించి కూడా అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒకసారి దానిపైన డిస్కస్ చేద్దామంటూ కూడా విజయ్ చెప్పినట్లు సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే అంటే లెటర్లన్నీ అందరికీ అంటే ఉన్నటువంటి పార్టీలు మద్దతు తెలిపినట్టు పార్టీలన్నీ కూడా లెటర్స్ ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ గవర్నర్ని మరి కాసేపట్లో కలవబోతున్నారు విజయ్. అంటే ఇవాళ 6 గంటలకి అంటే మరి కాసేపట్లో కలిసిన తర్వాత మరోసారి భేటీ అయిన తర్వాత అంటే ఇప్పటి వరకు కూడా 3 పర్యాయాలు భేటీ అయ్యారు. 3 పర్యాయాలు కూడా ఒకటే ఆయన విజ్ఞప్తి చేసింది. అంటే ఇక్కడ ప్రజలు తమకు పూర్తి స్థాయిలో కూడా మద్దతు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ప్రతిసారి ఆయన కోరినప్పుడంతా కూడా గవర్నర్ ఒకే విషయం చెప్పడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా మ్యాజిక్ ఫిగర్ ఉంటే తప్ప ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేటటువంటి హక్కు తమకు ఉండదు అంటూ కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పిన కారణంగానే ఇన్ని రోజుల పాటు కూడా ఈ సందిగ్ధం అనేది కొనసాగుతూ రావడం జరిగింది. అందువల్లనే ఉన్నటువంటి పార్టీలు సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీలన్నీ అందరినీ కూడా అంటే కూడగట్టుకునే ప్రయత్నం చేస్తాడు విజయ్. దానివల్ల ఒక రోజు లేట్ అయింది. అందువల్లనే గత 2-3 రోజుల నుంచి కూడా చాలా అంటే ఒక నిరుత్సాహంతో ఒక రకంగా బాధపడుతూ కూడా కాన్వాయ్లో ఆయన వెళ్తున్న సందర్భంలో కూడా చాలామంది అభిమానులు చాలా పెద్ద ఎత్తున ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయాల వద్ద కావచ్చు, అదేవిధంగా ఆయన ఇంటి వద్దన చాలామంది కార్యకర్తలు, మహిళలు ముఖ్యంగా కంటతడి పెట్టుకుంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు. మా అభిమాన నటుడు, అదేవిధంగానే అభిమాన పార్టీ నేత ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి తమ కోరిక అన్నట్టు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో ఒక రోజు లేట్ అయినా సరే మనం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా, ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బల నిరూపణ అనేది ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా ఏకీభవించే లెటర్లు ఇచ్చారు కాబట్టి మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ కూడా దీనిపైన ఎక్కడ కూడా బల నిరూపణ కానీ ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన అవసరం అనేది ఉండదు. అంటే ఏదైనా సరే రాజ్యాంగబద్ధంగా ఏదైనా సరే ఇష్యూస్ వస్తే తప్ప అప్పుడు అంటే ప్రతిపక్ష పార్టీలు ఏదైనా సరే కొన్ని అంశాలపైన లేవనెత్తే తప్ప అప్పుడు అవిశ్వాసం తీర్మానం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో తప్పు ఉంటుంది తప్ప మిగిలిన సందర్భాల్లో సాధారణ సందర్భాల్లో ఎక్కడ కూడా అలాంటివి ఉండవు. కాబట్టి ఒక రోజు లేట్ అయినా, ఒక 4 రోజులు లేట్ అయినా అందరి అంటే అభిప్రాయాలు అదే పరిశీలనలోకి తీసుకొని అందరికి సంబంధించిన పార్టీల పరిశీలనలోకి తీసుకున్న తర్వాతనే ముందడుగు వేయాలని విజయ్ అనుకున్నారు. అందువల్లనే కాస్త లేట్ అయింది. ఇందులో వీసీకే పార్టీ నిన్నటి నుంచి కూడా ఈ పదవుల విషయంలో కాస్త అంటే ఇబ్బందులు పెట్టిన కారణంగా ఇవాళ సాయంత్రానికి లేకపోతే ఇవాళ ఉదయం 11 గంటలకే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ అందువల్ల లేట్ అయింది. కాబట్టి ఇంకా కాసేపట్లో గవర్నర్ కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే దాని తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తారు. మండే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంటుంది. బ్రాహ్మణి. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.